ఇప్పటికి 33,300 కోట్ల రూపాయల అవినీతి గత ప్రభుత్వంలో ఏ రకంగా చేశారు, ప్రభుత్వ దుకాణాల పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారు, బ్రాండ్స్ రాకుండా చేశారు, కల్తీ మద్యాన్ని షాపుల్లో అమ్మారు. ఇవాళ దానివల్ల అనేక మంది హెల్త్ పరంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రజలు చాలామంది చనిపోయారు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకున్నాం. కొత్త పాలసీ తీసుకొచ్చాం. కొత్త పాలసీలో అన్ని షాప్స్ను కూడా ఇవాళ తెరిపించడమే కాకుండా అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీ చేశాం. ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా ఇవాళ 99 రూపాయలకి లో కాస్ట్ క్వాలిటీ లిక్కర్ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు. అట్లాగే ఇల్సిట్ లిక్కర్, విపరీతంగా ఇల్సిట్ లిక్కర్ తీసుకొచ్చి విపరీతంగా అమ్మారు. అవన్నీ కూడా ఇవాళ కరెక్ట్ చేసి మొత్తం అన్ని పక్క రాష్ట్రాల్లో ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ ఏర్పాటు చేశాం. గతంలో ఈ రాష్ట్రంలో బీరు సేల్ పూర్తిగా పడిపోయింది. ఇవాళ అన్ని రకాలవి కూడా అవైలబిలిటీ తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రంపచోడవరం జిల్లా, ఇవన్నీ కూడా అధికారులందరూ కూడా సమీక్ష చేశాం. ఇక్కడ A4 షాప్స్ జరుగుతున్నటువంటి విధానం, బెల్ట్స్ విషయంలో ఎక్కడా కూడా స్ట్రిక్ట్గా ఉండమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. MRP వైలేషన్స్ కానీ, ID లిక్కర్ విషయంలో కానీ, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్లో కానీ పూర్తిగా నిఘా పెట్టమని చెప్పడం జరుగుతుంది. నవోదయం కింద ID మొత్తాన్ని 100% ఇక్కడ ID ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా అనౌన్స్ చేశారు. దాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయమని, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు దగ్గర 14 PD యాక్ట్స్ పెట్టారు ఈ జిల్లాలో. అవసరమైతే ఇలాంటి కేసెస్ రిపీట్ అవుతూ ఉంటే ఇంకా పెంచడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలని. అలాగే ఎవరైతే గతంలోంచి చాలా కాలంగా నడుపుతూ ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తాక కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంత CSR ఫండ్ తీసుకుంటాం, కొంత ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్కీమ్స్ ఇస్తాం. వాళ్ళకి ఆదాయ వనరులు వేరే రకంగా వాళ్ళకి సమకూరే విధంగా, వాళ్ళ జీవన విధానాలు మార్చుకునే విధంగా కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆల్రెడీ వెస్ట్ గోదావరిలో స్టార్ట్ చేసాం. ఇక్కడ కూడా చేయటానికి మరి పెద్దలందరూ, శాసనసభ్యులందరూ సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, అధికారుల సహకారంతో అది కూడా కంప్లీట్ చేయడానికి కార్యాచరణ తయారు చేస్తున్నాం. అట్లాగే ఇవాళ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఎందుకంటే మొన్న చూసాం ఏ రకంగా ఒక అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తాం. మొలకల చెరువులో కానీ, విజయవాడ ఇబ్రహీంపట్నంలో కానీ, ఇవాళ జోగి రమేష్ మరి ఏ రకంగా చేశారో కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చూస్తారు.